సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకే పేదల పాలిటి పెన్నిధికి తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విన్నపాల కోసం ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపుర విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు నీరం మరియా, జెరోము మరియు నిర్మల సుజాత దంపతుల 41వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఎస్ సాగర సౌజన్యులకు మంచి భాగస్వామి, వై పుండి లావణ్య, జోజి బాబులకు మంచి ఆరోగ్యాన్ని, గ్రేస్ జోష్ణ, ఐజక్, తేజస్లకు మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించుచున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. డల్లాస్ టెక్సాస్, మొగలిచర్ల వరంగల్ శ్రీ ఏరువ విజయ్ ప్రతాప్ రెడ్డి మరియు శ్రీమతి ప్రియ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఏరువ స్మిర, ఏరువ నిఖిల్ రెడ్డి మంచి భవిష్యత్తు, ఏరువ శౌరిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ రోజమ్మ, తుమ్మ ప్రతాప్ రెడ్డి, తుమ్మ మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ, కలుసాని విజయ్ కుమార్ రెడ్డి, ఆశ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కలుసాని జోజి, పుష్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పిరంగిపురం విచారణ, కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న లావణ్య పోలంకి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని మరియు కుశల్ కౌశలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు సహాయమాత పేరిట
కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. జి అల్బర్టినా గారికి మంచి ఆరోగ్యము మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల కిందట క్రీస్తు ప్రభువు తనను అనుసరించే వారికి వారి యొక్క జీవితాలలో ఎలాంటి సుఖశాంతులు ఉండవని, అదేవిధంగా వారి యొక్క జీవితాలలో కలిగేటువంటి నష్టాలను బాధలను ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు వివరిస్తున్నారు. ఎవరైతే తనను అనుసరిస్తున్నారో, ఎవరైతే తన యొక్క అడుగుజాడలలో నడవాలనుకుంటున్నారో వారికి ప్రభువు హెచ్చరిస్తున్నారు. దేవుడు వారికి కలగబోయేటువంటి కష్టాలను నష్టాలను ఎదుర్కొని క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా జీవించాలని ప్రభువు ఈనాడు మనలందరినీ కూడా ఆదేశిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువును అనుసరిస్తున్నటువంటి సమయంలో మన జీవితాలలో కలిగేటువంటి కష్టాలు, మన జీవితాలలో కలిగేటువంటి బాధలను తొలగించమని ప్రభువును మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తాం. కానీ ఆ యొక్క బాధలను, ఆ యొక్క కష్టాలను, ఆ యొక్క నష్టాలను తట్టుకొని విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగడానికి కావలసినటువంటి ఆత్మీయ వరాలను ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క ప్రభువును ప్రత్యేకంగా వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజను నెరవేర్చటానికి యోగ్యుల మొగటకు మన యొక్క పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడైన ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానం ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానం ద్వారా మేము పొందిన మహానందము మా జీవితంలో సమృద్ధిగా ఫలింపజేయునుగాక. నీ దివ్యవాక్కు చేతను, దివ్యాహారం చేతను మేము చలించని భక్తిలో స్థిరముగా ఉండునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగాయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావధానముగా వినినట్లు చేసెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 15 వరకు. మేము ఆ ప్రాంతము వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సంరోతాకు పయనించితిమి. ఒకనాడు నెయాపోలికి వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పీకు వెళ్ళితిమి. అది రోమీలకు నివాస స్థలముగా ఉండెను.
ఆ నగరంలో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకుని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తయతీరా నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ఊదావర్ణము గల వస్త్రములను అమ్ముకును వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావధానముగా వినినట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటివారులను జ్ఞానస్నానము పొందిరి. నేను ప్రభునందు నిజమైన విశ్వాసము గల దానినని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించితిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభును స్తుతింపుడు, ప్రభుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. మీరు నాట్యము చేయిచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రివాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయల్లా సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభువుని స్తుతించుచు కేకులు పెట్టుదురుగాక. వారు రెండంచుల కత్తిని చేతబూని వారిని ప్రభు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయమిదియే. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను తండ్రి వద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చడివాడు తండ్రి వద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించి
నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండా ఉండుటకును నేను ఇవి అన్నీయు మీతో చెప్పి తిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని భావించి గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకు ఈ విషయములు మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మా ఇంటికి వచ్చి బస చేయుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు, మరి ముఖ్యంగా 16వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, పునీత పౌలు గారు, సిలాసు గారు ఉత్థాన ప్రభు యొక్క సువార్తను ప్రజలందరికీ కూడా బోధిస్తున్నట్లు మనకు ఈ యొక్క అధ్యాయంలో తెలుస్తుంది. మరి ముఖ్యంగా పౌలు గారు తిమోతి గారిని కూడా తన యొక్క అనుచరునిగా చేసుకున్నట్లు ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తన యొక్క సేవ నిమిత్తము ప్రభువు ఈ యొక్క పౌలును, సిలాసును, తిమోతిని ఆ యొక్క చుట్టుప్రక్కల గ్రామాలలో, పట్టణాలలో తన యొక్క సువార్తను బోధించటానికి వారిని ఉపయోగించుకుంటున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనము ఫిలిప్పి నగరానికి పౌలు గారు, సిలాసు, తిమోతి వారి ముగ్గురు కూడా ఆ యొక్క నగరానికి చేరుకున్నారు. ఆ యొక్క నగరము రోమీయులకు నివాస స్థానముగా ఏర్పడింది. ఆ యొక్క నగరములో ఈ యొక్క ముగ్గురు కూడా కొన్ని దినాలు వారు అక్కడ ఉండి వారి యొక్క జీవితాన్ని గడిపారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులైనటువంటి పౌలు, సిలాసు, తిమోతులు విశ్రాంతి దినాన కూడా వారు ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడ క్రైస్తవ సంఘాలలో జరిగేటువంటి ప్రార్థనలో వారు పాల్గొన్నట్లు మనకందరికీ తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఆ యొక్క విశ్రాంతి దినాన ప్రార్థనకు వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీలతో వీరు సంభాషించడం, అదేవిధంగా ఉత్థాన ప్రభువును గురించి వారికి తెలియజేయడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, తియరా తైన నగరానికి చెందినటువంటి లిడియా అనేటువంటి స్త్రీ ఈ యొక్క పౌలు గారితో సంభాషించడం జరుగుతుంది. ఈమె ఒక వ్యాపారస్తురాలు, ఈమె దైవభక్తురాలు. కాబట్టి ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తాకారు. ప్రభువు ఆమె యొక్క జీవితంలో ప్రవేశించారు. అందుకోసమే ఆమె యొక్క హృదయము ప్రభువు కోసం తెరవబడినట్లు మనము ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పౌలు ఆ యొక్క ఉత్థాన ప్రభువు గురించి ఆ యొక్క లిదియాకు బోధించినప్పుడు ఆమె విన్నది. మనకందరికీ తెలుసు, రోమీయులకు రాసినటువంటి లేఖలో 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క లిదియా ప్రభువు గురించి విన్నదో ఆమెలో విశ్వాసము పెరిగింది. అందుకోసమే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభువు చెంతకు తీసుకుని వచ్చింది. కేవలము ఆమె మాత్రమే రక్షణను స్వీకరించలేదు. ఆమెతో పాటు ఆమె ఇంటిలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువును తెలుసుకోవాలి, ప్రభు యొక్క రక్షణను వారు స్వీకరించాలి అని
ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞానస్నానం స్వీకరించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనము కూడా ఆ యొక్క ప్రభువుని తెలుసుకున్నటువంటి మనము మన యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభువు చెంత చేరడానికి కృషి చేయాలి. ప్రభు యొక్క సేవకులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను మనమందరం కూడా చేరదీయాలి. ఈనాటి పట్టణంలో మనం విన్నట్టుగా ఆ యొక్క జ్ఞానస్నానాన్ని స్వీకరించినటువంటి లిదియా పౌలును, సిలాసును, తిమోతిని తమ యొక్క ఇంటిలో బస చేయమని వారు అర్థించారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించే వారిని మనమందరం కూడా ఆహ్వానించాలి, వారిని ఆదరించాలి అని ఈనాటి మొదటి పట్టణం మనకు బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు ఆదరణకర్తను శిష్యులకు పంపిస్తున్నట్లు మనం వింటున్నాం. ఈ యొక్క ఆదరణకర్త వచ్చినప్పుడు శిష్యులు ఆ యొక్క ఆదరణకర్తను స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఆ యొక్క శిష్యుల యొక్క జీవితాలలో జరిగేటువంటి కష్టాలను, బాధలను ఎదుర్కోవడానికి వారు ధైర్యంగా ఉండాలని ప్రభువు 2000 సంవత్సరాల కిందటే మనకందరికి కూడా సందేశాన్ని ఇచ్చారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి క్రైస్తవ సమాజం కూడా అలనాడు ఆదిమ క్రైస్తవులు ఏ విధంగా అయితే వారి కష్టాలను, బాధలను ఎదుర్కొన్నారో ఈనాటి క్రైస్తవ సంఘము కూడా, మరి ముఖ్యంగా మన దేశంలో క్రైస్తవులంటే మనము ఎన్నో బాధలను, కష్టాలను, నష్టాలను కూడా ఎదుర్కోబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ప్రభు ఏమంటున్నారంటే, మీరు పతనము చెందకుండుటకు మేము అన్నియు మీతో చెప్పితిమి. వారు ప్రార్థనా మందిరం నుండి వెలివేయబడుదురు. మేము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని భావించు గడియ వచ్చుచున్నదని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన యొక్క దేశంలో కూడా జరిగేది అదే. క్రైస్తవులను ద్వేషిస్తే వారికి ఒక గుర్తింపు ఉంటుంది. క్రైస్తవులను హింసిస్తే వారికి పేరు ప్రతిష్టలు కలుగుతున్నాయి. క్రీస్తు ప్రభువును వారు కించపరిస్తే వారికి సమాజంలో గౌరవం దక్కుతుంది అనేటువంటి నానుడి ఈ యొక్క దేశంలో జరుగుతుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, వీటినన్నిటిని కూడా తట్టుకొని తనకు సాక్షులుగా నిలబడేవాడే నిజమైనటువంటి శిష్యుడని. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆ యొక్క ప్రభువుని ప్రార్థించుదాం. మనము క్రీస్తును విశ్వసిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క విశ్వాస యాత్రలో జరిగేటువంటి నష్టాలను, కష్టాలను, బాధలను అన్నిటిని కూడా ఎదుర్కొని క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా జీవించటానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించమని ఈ యొక్క దివ్యబలి పూజలో ఆ యొక్క ఉత్థాన క్రీస్తును మనమందరం కూడా ప్రార్థించుదాం. పుష్పాదులతో మృదుమంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము
చేరితిమి సంప్రీతితో కాకానుకలు ఆర్పించు మనమిట చేరితిమి ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, ఆనందంతో నిండి ఉన్న నీ స్త్రీ సభ అర్పణలను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గంలో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణం గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచూ నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము, మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణము తానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముందు పాలివారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈనాడు యొక్క దివబలి పూజను ఆత్మల కోసం అర్పిస్తున్నటువంటి ఆత్మలను, అదేవిధంగా మా యొక్క కుటుంబాలలో చనిపోయినటువంటి ఆత్మలను స్వీకరించి వారికి నిత్య జీవాన్ని ప్రసాదించండి. నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు, నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. నీ విందులోన నీ పాల్గొనగా నా కహతేది నీ కరుణే కాదా. నీ విందులోన నీ పాల్గొనగా నా కహతేది నీ కరుణే కాదా. భయభీతి అమరా బహుభక్తి పరలా జనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా జనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. పునీత ఎన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్టు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన మీద ధరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతురుగాక. ఆమేన్. యేసు వచ్చి శిష్యుల మధ్య నిలబడి వారితో మీకు శాంతి కలుగునుగాక అనెను. హల్లెలూయా.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించువారు తమ దేహములతో అక్షయ మహిమలో భాగము పొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. ఉత్థాన ప్రభు క్రీస్తు ప్రేమలో వెళ్ళి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా. నీవే శరణింక మేరీ మాతా. పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుగంటివమ్మా. పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుగంటివమ్మా. ప్రభు యేసునాథ కృపచే మా భూమికి కలిగి రక్ష. కరుణించు మేరీ మాతా, శరణింకి మేరీ మాతా. నీవే శరణింకి మేరీ మాతా.